నేను యాక్చువల్లీ ఇది అనుకుంటా ఉన్నాను, ఎక్కడైనా జరగకుండా ఉంటే బాగుండు అని చెప్పి. న్యూ ఇయర్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఈవెంట్స్, పార్టీస్, గెట్ టుగెదర్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా. అయితే ఏమైందంటే వీటిల్లో కొంతమంది వీళ్ళు జిహాదిస్ట్స్ వీళ్ళు వెళ్ళి కాల్ చేయటము ఇలా జరుగుతూ ఉంటాయి. లాస్ట్ ఇయర్ జరిగింది కూడా. సో ఈ ఇయర్ ఏం జరగకుండా ఉంటే బాగుండని ఐ వాస్ ప్రేయింగ్ యాక్చువల్లీ నా మనసులో. కానీ అన్ఫార్చునేట్ గా స్విట్జర్లాండ్ లో ఒక పబ్ లో మంటలు వచ్చినాయంట. దగ్గర దగ్గర 40 మంది చనిపోయారు, 115 మందికి బాగా గాయాలయ్యాయంట. అదే న్యూ ఇయర్ అని చెప్పి కొత్త సంవత్సరాన్ని వెల్కమ్ చేస్తా, వాళ్ళ కొత్త రెజల్యూషన్స్, సంవత్సరం అంతా కష్టపడి వెల్కమింగ్ ద న్యూ ఇయర్ అని చెప్పి పార్టీకి వెళ్లి చనిపోవడం అనేది ఘోరం. ఈ పబ్బుల్లో మంటలు రావటము రీసెంట్ గా బాగా చూస్తున్నాం ఇండియాలో, బయట కంట్రీస్ లో కూడా, థాయిలాండ్ లో ఇలా పబ్బుల్లో మంటలు వచ్చి చాలా మంది చనిపోతున్నారు. ఎవాక్యుయేషన్ స్పాట్స్ బాగా కట్టకపోయినా ఆర్ఎల్స్ ఆ హడావిడిలో స్టాంపీడ్ కావచ్చు, ఇవన్నీ ఇట్లాగ అవుతున్నాయి. అసలు తలుచుకుంటేనే బాధగా ఉంది. కాకపోతే స్విట్జర్లాండ్ వాళ్ళు ఏమంటారంటే ఇట్ ఈస్ నాట్ లింక్డ్ సమ్వేర్ టు టెర్రరిస్ట్ అటాక్ అని అయితే అంటున్నారు. బట్ ఎందుకు వచ్చినాయి అనేది ఇంకా తెలుసుకోవాలి, డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ ఇస్ గోయింగ్ ఆన్ అంటున్నారు. జాగ్రత్తగా పార్టీస్ కి వీటికి వెళ్ళేటప్పుడు బీ కేర్ఫుల్. న్యూ ఇయర్ అని చెప్పి వెళ్ళటము, తాగి పడిపోవటము ఇవన్నీ ఇండియాలో కూడా బాగా ఎక్కువ అవుతున్నాయి. దాని మీద ఇంకో వీడియో చేస్తాను, బికాస్ ఐఎమ్ లుకింగ్ ఎట్ వీడియోస్ ఇన్ ఇన్స్టాగ్రామ్. మనసుకి చాలా బాధగా ఉన్నాయి. వెళ్ళి ఎందుకు ఏంటి అన్నట్టు పరువు పోగొట్టుకుంటున్నారు సంవత్సరం న్యూ ఇయర్ లోనే. సో స్విట్జర్లాండ్ లో దిస్ ఈస్ వన్ ఇన్సిడెంట్ విచ్ కేమ్ అవుట్. లక్కీలీ ఇంకెక్కడ జరగలేదు. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్.